ఒక అమ్మాయి గురించి మీరు పోస్టర్ వేశారు కదా, ఆ అమ్మాయి ఇప్పుడు నా కారులోనే ఉంది. ఏంటన్నా మీరు అనేది? నిజంగానే మీ కారులో ఉందా? నిజం మేడం. ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి నా కారు బుక్ చేసుకుంది. నేను గుర్తుపట్టి మీకు కాల్ చేశాను. అన్నా, నేను ఒక పని చెప్తాను, అది చేస్తారా? చెప్పండి మేడం. అన్నా, ప్లీజ్ అన్నా, నాకు మీ హెల్ప్ కావాలి. అలాగే మేడం. నువ్వున్నావయ్యా, నువ్వున్నావు. మళ్ళీ ఏమైందన్నా? మళ్ళీ ఒకసారి ప్రకృతి పిలుస్తుంది మేడం. ఎన్నిసార్లు పిలుస్తుందండి? చెప్పాను కదా మేడం, షుగర్ అని. ఇప్పుడే వస్తాను మేడం. ఇప్పుడే వస్తాను మేడం. మేడం, పోస్టర్ అంటించింది మీరేనా? అవునన్నా, అవును. అమ్మాయి ఎక్కడుంది? కారులో ఉంది మేడం. అన్నా, చాలా చాలా థ్యాంక్స్. ఆ అమ్మాయిని నేను పోలీసుల దగ్గరికి తీసుకువెళ్ళాక మీరు నాకు కాల్ చేయండి, నేను మీకు క్యాష్ ఇస్తాను. సరే మేడం. అన్నా, మీ డ్రెస్ ఇస్తారా? హలో, చెప్పు పల్లవి. దివ్య, ఆ అమ్మాయి నాకు దొరికింది. వావ్, సూపర్. ఇప్పుడు ఎక్కడుంది? ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్కి ఒక క్యాబ్లో వెళ్తుంటే మనం వేసిన పోస్టర్స్ ఆ క్యాబ్ డ్రైవర్ చూసి నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు నేను అక్కడికే వచ్చాను. నా కళ్ళ ముందే క్యాబ్లో ఉంది. సరే సరే, నువ్వు ఒక పని చేయి. ఆ అమ్మాయిని కోర్టుకి కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకురా. నేను అక్కడికి వచ్చేస్తా. సరే, అక్కడికి వెళ్దాం. సరే, నేను తీసుకొస్తాను. దివ్య గారు, మీరేంటిక్కడ? చెప్పాను కదా సార్, కార్తీక్ గారిని నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకెళ్తాను అని. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి, మాకు లేట్ అవుతుంది. సో, నేను హైకోర్టు లాయర్ని, పైగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. నాకు తెలియని రూల్సా? బలమైన సాక్ష్యాధారాలు ఉంటే ఇక్కడే వాటిని ప్రవేశపెట్టి నా క్లయింట్ని విడిపించుకునే రైట్స్ నాకున్నాయి. బలమైన సాక్ష్యమా? ఏంటది? కాసేపు వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది. త్వరగా పోనీ అన్నా. అన్నా, ఏంటి ఇటు వెళ్తున్నారు? ఎయిర్పోర్ట్ అటు కదా. ఎంతసేపు అమ్మా? టైం అవుతుంది. 5 minutes, 5 minutes. హలో, టైం అవుతుంది నాకు ఫ్లైట్కి. హలో, అదిగోండి సార్, వచ్చేసారు. హలో, ఇక్కడ తీసుకొచ్చారేంటండి? హలో, ఎవరు మీరు?
దిగవే, జావే, ఎవరు మీరు? దిగు. హలో పదవే, పద, పద. ఎవరు మీరు? వదలండి. సార్, ఇదిగోండి సార్, ఈ అమ్మాయి నా భర్త మీద తప్పుడు ఆరోపణ చేసిన అమ్మాయి ఇదే సార్. ఏంటమ్మాయి, డిఎస్పీ కార్తీక్ గారి మీద అంత పెద్ద నింద వేసి అదే కోర్టులో హియరింగ్ అయ్యే రోజు ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్తాను మేడం? కోర్టుకే బయలుదేరాను. కానీ ఈవిడే నన్ను వెళ్ళనివ్వకుండా ఇక్కడ తీసుకొచ్చారు. ఓ అలాగా. తప్పంతా మాదే అయితే. మరి ఇదేంటి? చూడండి సార్, ఇంకొక 10 నిమిషాల్లో దుబాయ్ వెళ్ళబోతుంది. చూడండి సార్. ఇంత పెద్ద నింద వేసి కోర్టులో హాజరవ్వకుండా పారిపోతున్నావా? ఏంటమ్మా ఇదంతా? నాటకాలు ఆడుతున్నావా? సార్, ఇంత క్లియర్ గా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా నాటకం అంటున్నారేంటి? ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఫాల్స్ అలిగేషన్. ఇప్పుడు చెప్పమ్మాయి, నీ ప్లాన్ ఏంటి? నీ స్కెచ్ ఏంటి? ఎందుకు ఆయన మీద తప్పుడు ఆరోపణ చేశావు? చెప్పు. ఎందుకు ఇప్పుడు సైలెంట్ గా పారిపోతున్నావు? ఈ కార్తీక్ గారు నిజంగానే చెప్పు, పగులుద్ది. నీ కంటికి పిచ్చలలా కనిపిస్తున్నామా? నువ్వేం చెప్పినా నమ్మే తలుపే గొర్రెలా కనిపిస్తున్నామా? నువ్వు ఎలిగేషన్ వేసింది సాధారణ వ్యక్తి మీద కాదు, డిఎస్పీ కార్తీక్ గారు. నువ్వు చేసిన తప్పుకి ఆయన పరువు నష్టం దావా వేశారనుకో, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. నీ లైఫ్ అంతా చెంచల్ కూడా జైలే అవుతుంది. ఏయ్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మర్యాదగా నిజమేంటో చెప్పు, క్షమించి వదిలేస్తాను. చెప్పు. నిజంగానే వదిలేస్తారా? అవును, వదిలేస్తాను. అయితే నేను నిజం చెప్పేస్తాను. నాకు నిజంగానే కార్తీక్ గారు ఎవరో తెలీదు. ఎవరో డబ్బులిచ్చి చెప్పమంటే చెప్పాను, అంతేగాని నాకేం తెలీదు. ఎవరి వాళ్ళు? ఎవరి వాళ్ళు చెప్పు. అడిగేది నిన్నే. ఎవరు చెప్తే ఇదంతా చేసావు? నిజంగా నాకేం తెలీదు సార్. ఏంటి ఇప్పుడు కొత్త నాటకమా? నీకు తెలియకుండానే ఇదంతా చేసావా? అవును మేడం, నన్ను నమ్మండి మేడం. ఎవరో ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. ముఖానికి మాస్కులు కట్టుకున్నారు, అందుకే నేను గుర్తుపట్టలేకపోయాను. డబ్బులిచ్చి అబద్ధం చెప్పమన్నారు. అది కాక కార్తీక్ గారు జైలు పాలైతే డబ్బు ఇంకా ఇస్తామన్నారు. అందుకే అలా చెప్పాను. ఇంతకు మించి నాకేం తెలీదు మేడం. నిజంగా వాళ్ళెవరో నీకు తెలీదా? నిజంగా తెలీదు మేడం. కార్తిక్ నిర్దోషి అని ప్రూవ్ అయింది కదా, ఇక అసలు నేరస్తులు ఎవరు మేము రాబడతాం. కానిస్టేబుల్స్, ఆమెను అరెస్ట్ చేయండి. అదేంటి వదిలేస్తానన్నారు కదా? నేను వదిలేస్తానన్నాను కానీ పోలీసులు వదిలేస్తారు అని అనలేదు కదా. తీసుకెళ్ళండి ప్లీజ్ మేడం. ఐఎమ్ సారీ కార్తిక్ గారు, నిజంగా మీ గురించి తెలిసి కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను. పర్లేదు సార్, మీరు మీ డ్యూటీ చేశారు. మీ స్థానంలో నేనున్నా కూడా అలాగే బిహేవ్ చేసేవాడిని. న్యాయాన్ని కాపాడటం మన ధర్మం. ఆ ప్రాసెస్లో ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు తగలటం సహజమే. చూసారుగా, ఎవరో అమ్మాయి ఏదో చెప్పిందని నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోకుండా నా భర్తని నిందించారు. నలుగురిలో తలదించుకునేలా చేశారు. ఇప్పుడు నా భర్త నిర్దోషి అని రుజువైంది కదా, ఇప్పుడేమంటారు? క్షమించండి కార్తిక్ గారు, ఏ అమ్మాయి అయినా ఇలా బరి తెగించి మాట్లాడుతుందని ఊహించలేం కదా. ఇట్స్ ఓకే. కార్తిక్ గారు, మీరు తప్పు చేయలేదని ప్రూవ్ అయింది కాబట్టి మీ సస్పెన్షన్ కూడా రద్దు చేస్తున్నాను. రేపటి నుంచి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఆమెను తీసుకురండి. మేడం వదిలేమని చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం కార్తిక్ గారు, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే సార్. ఐ విల్ లీవ్ నౌ. సారీ కార్తిక్ గారు, సారీ మేడం, వీఆర్ వెరీ సారీ. దివ్య, దేవతలా వచ్చావు.
నా కొడుకుని కాపాడావు. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇవ్వాల్సింది నాకు కాదండి, మీ కోడలికి. కార్తీక్ నిర్దోషిగా నిరూపణ అయ్యిందంటే దానికి కారణం తనే. భర్త కోసం తను పడే ఆరాటం, తనను నిరూపించుకోవటం కోసం తను చేసిన పోరాటం సాధారణమైనది కాదు. మీ కోడలు ఈ జనరేషన్ అమ్మాయిలందరికీ ఆదర్శం. ఇలాంటి ఒక భార్య ప్రతి మగాడికి ఉంటే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. నేనెంత కష్టపడ్డా నువ్వు లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు. ఇట్స్ మై డ్యూటీ. పైగా నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు అడిగావు, నేను కాదనలేదు. సరే, నాకు అర్జెంట్ పనుంది, నేను బయలుదేరుతాను. అదేంటమ్మా మాకింత హెల్ప్ చేసావు? మా ఇంటికొచ్చి మా ఆతిథ్యం స్వీకరించొచ్చు కదా. అప్పుడప్పుడు వస్తుంటాను కదా, అప్పుడు చూద్దాం. ఉంటానండి. వస్తానండి. పల్లవి. బాయ్ దివ్య. కార్తీక్, ఇంటికెళ్దాం పద నాన్న. ప్రతి ప్లాన్ చెడిపోతోంది. ఛ! ఎంత పక్కాగా ప్లాన్ చేసినా కూడా ఆ అమ్మాయి ఎలా దొరికిపోయింది? అదే నాకు అర్థం కావట్లేదత్తా. నీకు చెప్పానా లేదా? అది ఫ్లైట్ ఎక్కి దేశం దాటేంత వరకు కనిపెట్టుకుని ఉండమని చెప్పానా లేదా? ఇడియట్. అది దొరికినా మన పేరు చెప్పలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నీతో పాటు నేను కూడా బుక్ అయిపోయి ఉండేదాన్ని. నాతో పాటు నువ్వు బుక్ అవడం ఏంటత్తా? అక్కడికేదో ఇదంతా నా ప్లాన్ అన్నట్టు మాట్లాడుతున్నావు. అంటే ఏదన్నా తేడా జరిగితే నన్ను ఇరికించి నువ్వు ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నావా? అలాంటిదేమీ లేదులే, ఏదో ఫ్లోలో అనేశాను. సరేగాని కొన్నాళ్ళు ఆ కార్తీక్ గురించి, రుక్మిణి గురించి ఆలోచించటం మానేసి ఇటైనా వెళ్ళిపో. ఎందుకు? ఆ అమ్మాయి మన పేర్లు చెప్పకపోయినా ఆ రుక్మిణి, కార్తీక్కి మన మీదే అనుమానం. ఖచ్చితంగా మన గురించి ఆలోచిస్తారు. మరి నీ మనవరాలి సంగతి ఏం చేస్తావు? ఇప్పుడు ఆ కార్తీక్ క్లీన్ యూ సర్టిఫికేట్తో బయటికి వచ్చాడు. ఇక నీ స్టే ఆర్డర్ రద్దు అవుతుంది. అది నేను చూసుకుంటానులే గాని నువ్వెళ్ళు. సరే అత్త. సకలాంటి, ఏమైంది? తిన్నది అరగలేదా? అలా తిరుగుతున్నారేంటి? అత్త, నా టెన్షన్ నాదైతే మధ్యలో దీని టార్చర్ ఏంటి నాకు? వదిలే సకలా, దాని పాప నదే పోతుందిలే. అక్క బావ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి సకలా? అదే కదా నా బాధ కూడా. అసలే కోర్టులో హీరింగ్ ఈ రోజు. ఏం జరుగుతుందో అని నాకు టెన్షన్గా ఉంది. బ్యాక్ పోలీస్, బ్యాక్ పోలీస్. నేను వదిలేసారా? అవునమ్మా, నన్ను ఇక్కడే పెడితే
ఇంటి దగ్గర మా స్వీటీ బంగారం బాధపడుతుందని చెప్పాను, వెంటనే వదిలేశారు. అవునా? ఈ మాట నిన్ననే చెప్పాల్సింది, అప్పుడే వదిలేసేవాళ్ళు. అమ్మా అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి దొరికిందా? దొరకలేదమ్మా. మన పల్లవే వెంటపడి మరీ పట్టుకుంది, తన భర్తని కాపాడుకుంది. రండి లోపలికి వెళ్దాం పదండి. రా పల్లవి. ఓ, ఏమండి? రా పల్లవి. ఓ, వద్దండి. అమ్మ పల్లవి, ఒక కుటుంబం అన్నాక మాట మాట అనుకోవడం సహజం. అవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? ధర్మ, నువ్వైనా చెప్పు రమ్మని. తనని నువ్వు పల్లవి అని ఒప్పుకుంటావా లేదా అన్నది పూర్తిగా నీ నిర్ణయం. కానీ తనే లేకపోతే ఈరోజు కార్తీకు బయటపడేవాడే కాదు. ఇది వాస్తవం. చెడు చేసే వాళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ మంచి చేసే వాళ్ళకి చెడు మాత్రం చేయకూడదు. అన్నీ మర్చిపోయి తన లోపలికి రమ్మని చెప్పు. అక్కర్లేదు. రెమ్మా, ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో, బయట పరిసే. రండి లోపలికి. నువ్వు కూడా. ఇప్పుడు హ్యాపీగా ఉంది ధర్మ. ఈరోజు ప్రశాంతంగా నిద్రపడుతుంది. నాన్న కార్తీక్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా? అలాగేమ్మా. ఆగో, నిన్ను లోపలికి రమ్మన్నానంటే దాని అర్థం నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేశానని కాదు. కేవలం నా కొడుక్కి హెల్ప్ చేశావని గౌరవం. నువ్వు ఎప్పటికీ నా కోడలివి కావు. ఇప్పుడు మీరు హ్యాపీయా? ఇప్పుడు కాదు, నా కూతురు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోనే నా అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకెవ్వరూ ఉండరు. త్వరలో అది కూడా నెరవేరుతుంది. ఇక మీ కూతురు మీ దగ్గరికి రాకుండా ఆపడం ఎవరి తరము కాదు. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అంతా ఆ దేవుడి దయ. కాదు, అంతా మీ వల్లే. అయ్యో, నేనేం చేశానండి? అసలు ఎవరండి మీరు? మీకు నాకు ఏంటి సంబంధం? ఏదో ఒక్కసారి మీకు సాయం చేశానని నా ప్రతి సమస్యని మీ సమస్యలా ఫీల్ అవుతున్నారు. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి అండగా నిలుస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు, దారి చూపిస్తున్నారు, నాకు నా బిడ్డను దగ్గర చేస్తున్నారు. అసలు ఎవరు మీరు? ఏం చెప్పాలి? చెప్పండి,
ఎవరు మీరు? సాటి మనిషిని. మానవత్వం అనేది గొప్ప విషయం కాదండి, మనిషికి ఉండాల్సిన ప్రధాన లక్షణం. ఒక మనిషిగా మీకొచ్చిన కష్టం చూసి కరిగిపోయాను, అందుకే సాయం చేయడానికి ముందుకొచ్చాను. హెల్ప్ కూడా ఒక లిమిట్ ఉంటుందండి. పెళ్లి కాని మీరు ఎవరో దారినిపోయే నాలాంటి వాడి కోసం భారీగా నటించడం అంటే అది చిన్న విషయం కాదు.